స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఆగస్టు 19 సోమవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. మనసుపై ఇతరుల ప్రభావం పడుతుంది. ఆలోచించి పనులు పూర్తి చేయొచ్చు. మీ జీవితంలో సృజనాత్మకత పని కంటే శృంగారం, అదృష్టానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. అదృష్టం మీకు కలిసొస్తుంది. కుటుంబం నుంచి అన్ని రకాల మద్దతు లభిస్తుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఏకాగ్ర చిత్తంతో తీసుకునే నిర్ణయం ఉపయోగపడుతుంది. తగినంత విశ్రాంతి అవసరం. అధికారుల ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో విఘ్నాలున్నాయి. సున్నితమైన అంశాలు లోతుగా ఆలోచించొద్దు. అదృష్టం కలిసొస్తుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా కలిసొస్తుంది. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు పనికిరాదు. క్రీడాకారులకు, రాజకీయ వర్గాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవటం మంచిది. చేపట్టిన పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు కొత్త ప్రణాళికలు రూపొందించవచ్చు. విద్యార్థుల సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాలొస్తాయి. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. సహోద్యోగులు సహకరిస్తారు. తెలివైన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మీ ప్రయత్నం విజయవంతమవుతుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము అధమంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడానికి వెండి నాణెం, బాస్మతి బియ్యంతో లాకర్లో ఉంచండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.